మరి థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఇవాంజలికల్ మినిస్ట్రీ వారు అప్లివేటెడ్ విత్ అమెరికా లాస్ ఏంజిల్లో ఉన్న యూనివర్సిటీస్ నుంచి దేవుడు మహాదయలో నన్ను ఆష్టమ్ గారిని రెవరెండ్గా డాక్టరేట్గా అభిషేకించడానికి ప్రభువు తన కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్ కూడా. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12-13 వచనాలు. 1 Samuel 16th chapter verse 12 and 13. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతను ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకే బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని అభిషేకాన్ని గుర్తించిన వ్యక్తుల్లో దావీదు ఉన్నాడు. నిజం, దేవుని అభిషేకాన్ని గుర్తించాలి. దేవుని అభిషేకాన్ని గుర్తించాలి. మమ్మల్ని, మా కుటుంబాలను దేవుడు నిజంగా చాలా చాలా స్థితిలో వర్ధిల్లింప చేస్తున్నాడు. ఇంకా చేస్తాడు. దైవజనుడు వర్ధిల్లుతుంటే సంఘము సంతోషించి వారి కొరకు ప్రార్థన చేయాలి. అది నిజమైన ఆత్మీయ జీవితం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక సమస్త వారు, ఇంటర్నేషనల్ అమెరికా నుంచి సమస్త వారు అసలు నవంబర్ 5వ తారీఖునే దేవుడు మహాదయ వల్ల నన్ను బిషప్గా అనాయింట్ చేయటానికి 4 నెలల నుంచి వాళ్ళు ఆలోచన చేస్తూ నాతో మాట్లాడుచు ఉన్నారు. నేను చెప్పాను, నేను దానికి యోగ్యుని కాదు, నేను అర్హుడిని కాదు, నాకు వద్దయ్య అన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు దేవుడు యోగ్యులుగా ఎంచాడు. మా సంస్థ నుండి మీ మందిరానికి వచ్చి నిన్ను బిషప్గా అభిషేకిస్తామని చెప్పి ఇంటర్నేషనల్ బిషప్ యూనియన్ నుంచి వారు అంటే చాలా సందర్భాల్లో నేను వద్దని కాదన్నప్పటికీ ప్రార్థన చేస్తున్నాను చెప్పాను. అవకాశం ఉండి నేను ప్రార్థన చేస్తాను, మీకు నవంబర్ ఎండింగ్ కాల్ చెప్తాను. దైవ చిత్తం ఏంటో నాకు తెలియదు, ప్రార్థన చేస్తాను. ఒకవేళ దేవుని చిత్తం అయితే జనవరి 3వ తారీఖు మా చర్చి డెడికేషన్ ఉంది, ఆ రోజున ఏర్పాటు చేస్తాము. అది మరలా నేను ఫోన్ చేస్తాను. దేవుడు నన్ను దర్శిస్తే, నేను యోగ్యులను ఎంచితే మీరు వచ్చి అనాయింట్ చేయండి అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు యోగ్యునిగా ఎంచాలి ఈ అభిషేకాన్ని, ఈ ఆశీర్వాదం. అదే సంఘానికి దీవెన. ఒక దైవజనుడు అభిషేకించబడితే ఏం జరుగుతుందంటే, దేవుని ఆత్మ, బలమైన ఆత్మ దైవజనుడి మీద వచ్చి ఆ సంఘాన్ని దీవెనలతో నింపుతాడు. హల్లెలూయా, ఆ సంఘము వర్ధిల్లుతుంది. హల్లెలూయా. స్థానికంగా దైవజనుడు ఎంత గొప్ప అభిషేకముతో యోగ్యులుగా దేవుడు ఎంచుతున్నప్పుడు మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. హల్లెలూయా. ఎత్తుకున్న దైవజనుడు మన కొరకు అట్లా చేపలు చినిగేంతగా మోకాళ్ళ ప్రార్థన, అవి రాలిపోయి కాయలు ఊడిపోయేంతగా సంఘ బిడ్డల కొరకు ఆత్మీయమైన జీవితాలు వర్ధిల్లాలి, క్షేమంగా నెమ్మదిగా దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్న దైవజనుడు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని నేను ఏ మాట అనకూడదు, ఎవరు విని నేను ఆయన మీదకి వెళ్ళకూడదని గుర్తించిన ఆత్మీయుడు
దావీదు. హల్లెలూయా. ఈ అభిషేకము నా కొడుక్కి దేవుడు మహాకృప చూపించి ఆయన బైబిల్ ట్రైనింగ్ అయ్యి సేవకు వచ్చే రోజు ఆయన పెండ్లి కంటే కూడా ఆయన అభిషేకించిన రోజున ఈ మహానగరం అంతా తన మహిమతో నింపబడేటట్లుగా జరిగించాలని ఆశ ఉంది. నాకు ఆశ ఉంది. మీకు తెలియదు ఈ అభిషేకం ఎంత గొప్పదో, ఈ అనాయింటింగ్ ఎంత గొప్పదో.